మతము అంటే మతిని సంస్కరించేది మతము. మనకు రామాయణము, మహాభారతము, భగవద్గీతలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఆ కాలంలో వేరే మతాలు లేవు, సనాతన ధర్మం ఒకటే ఉంది. కాబట్టి హిందూ అన్న పదము రామాయణం, మహాభారతం, భగవద్గీతలో రాయలేదు. హిందూ అంటే సింధు నది దగ్గర పుట్టిన నాగరికత కాబట్టి దానికి హిందూ అని పేరు వచ్చింది. 27 నాగరికతలు ఉన్నాయి మొత్తం. 27లో 26 మాయమైపోయినాయి, ఒకటే ఉన్నది. అయితే ఆ 26 పోయినా ఫరక్ పడలేదు, కానీ ఈ ఒక్కడి పోతే మాత్రం 200 దేశాలు ఆగమవుతాయి. కాబట్టి మన సనాతన ధర్మంలో ఓకే ఈ యొక్క ఏదైతే మన ఆచారాలు, ఇవన్నీ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము కాపాడుకోవాలి, ఆచరించాలి, ఇతరులకు శిక్షణ ఇవ్వాలి. సత్సంగము